హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మనం చూద్దాము. అసలు ఎంత క్విక్గా చేసుకోవచ్చు అంత క్విక్గా చేసుకోవచ్చు చికెన్ బిర్యానీ. అయితే ఏ బిర్యానీ అయినా కూడా ఫాస్ట్గానే చేసుకోవచ్చు. చేసే ప్రాసెస్లో ఉంటుందండి ఏదైనా కానీ. ఫస్ట్ కడాయి అయితే మనం పెట్టుకున్నాము. కడాయి పెట్టుకున్న తర్వాత దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని బాగా మరి కాగిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అవుతుంది కదా, అప్పుడు చెక్క లవంగాలు, సాజీరా, బిర్యానీ ఏదైతే మసాలా ఉందో వేసేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ అయితేనే బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ పచ్చిమిర్చి ఉంటే బిర్యానీ అస్సలు రాదండి. ఇలా బ్రౌన్ కలర్ రావాలి. అందులోనే కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని రెండు బాగా బ్రౌన్ కలర్ వచ్చేసేంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత మనము పుదీనా అయితే యాడ్ చేసుకున్నాము. పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే కొంచెము కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండు కలుపుకోవాలండి బాగా. ఈ రెండు కలుపుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మనము కొంచెంసేపు వెయిట్ చేయాలి. అదంతా ఆకంతా మగ్గుతుంది కూడా, అప్పుడు కొంచెంసేపు వెయిట్ చేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇదంతా బాగా కలిపిన తర్వాత మనము ముందుగా కడిగి పెట్టుకుంటాము. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే మనము ఇందులో కూడా మనం యాడ్ చేసుకోవాలి. చికెన్ ఇది బాగా వేగిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకుంటున్న చికెన్ దాంట్లో వేసేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఉప్పు 2 స్పూన్లు, చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసామండి. ఆల్రెడీ మనం బిర్యానీ లేసుల్లో కూడా వేస్తాం కాబట్టి 2 స్పూన్లు అయితే సరిపోతాయి. ఇలా బాగా కలుపుకోవాలి. చికెన్కి మసాలా బాగా పడితేనే బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఇందులో కారం 1 స్పూన్ కారం వేసేసుకోవాలి. అందులోనే కారం వేసుకున్న తర్వాత మనము ధనియా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ధనియా పొడి యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకొని ముక్కకు బాగా మసాలా పట్టే విధంగా మిక్స్ చేసుకొని కొంతసేపు ఉంటే అది ఆవిరంతా నూనె అయితే పైకి తెలుస్తుంది కదా, అప్పటిదాకా మనము కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దాంట్లో ఏం వేసుకోవాలంటే ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము అందులో నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటాం. అందులో నిమ్మకాయ యాడ్ చేసేసుకొని ఆ తర్వాత కొంచెం పెరుగు, ఇంట్లో పెరుగు అయితే బాగుంటుందండి. ఇంట్లో పెరుగు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం అందులో కొంచెం టీ గ్లాస్ నీళ్ళు వేసేసుకోవాలి. టీ గ్లాస్ నీళ్ళు వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇటుపక్క అయితే మనం ఎసురు కాగుతుంటుంది కదా, అందులో బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకొని అల్లం పేస్ట్, కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. మూత పెట్టేసి బాగా ఎసురు మరుగుతుంది కదా, అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ అయితే దాంట్లో వేసేసుకోవాలి. ముందుగా నానబెట్టుకుంటాం కదా, ఆ బియ్యం అయితే దాంట్లో మనం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే దీక్ష పెట్టుకొని అందులో మనము హాఫ్ బాయిల్ చేసుకోవాలండి రైస్. ఈ హాఫ్ బాయిల్ పైన మనం తీసుకుంటాం కాబట్టి రైస్ కింద ఆల్రెడీ మనం ఉడుకుతూనే ఉంటుంది. హాఫ్ బాయిల్ అయ్యే విధంగా మనం ఈ రైస్ని పక్కకు తీసేసుకొని దీన్ని సిమ్లో కూడా పెట్టుకోవాలి. ఈ పక్కన చికెన్ మనం మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి, అది ఉడికించుకున్నాం కాబట్టి దాంట్లో కలిపేసేసుకోవాలి. ఒక లేయర్ అయితే ఫస్ట్ వేసేసుకోవాలి. మళ్ళీ ఇంకా 80% ఇంకో రైస్ ఉడుకుతూనే ఉంటుంది కదా, అది కూడా దాంట్లోనే వేసేసాలి. రెండో లేయర్ రైస్ వేసేసుకొని దానిపైన చికెన్ వేసేసుకొని దానిపైన ఇలా గ్రేవీ అంతా మొత్తం వేసేసుకొని ఇలా చికెన్ అంతా బాగా ఈవెన్గా తీసేసుకోవాలి. ఈవెన్గా తీసేసుకున్న తర్వాత మనము నిమ్మకాయ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అందులో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది యాడ్ చేస్తాను, నేను వేసాను. ఈసారి పాప అడిగింది కాబట్టి కలర్ యాడ్ చేస్తాను, లేదంటే కూడా స్కిప్ చేసేయచ్చు. ఇలా మూత పెట్టేసుకొని ఈజీ వేలో చికెన్ బిర్యానీ వేడిగా సర్వ్ చేసుకుంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా ఉంటారు. చాలా ఈజీగా తొందరగా అయిపోయే చికెన్ బిర్యానీ అండి. ఇలా సర్వ్ చేసుకోవాలి. మా సైడ్ అయితే, రాయలసీమ సైడ్ అయితే గోంగూర కానీ దాల్చాలు కానీ కంపల్సరీ ఉంటుంది. నేనైతే చేయలేదండి. ఇప్పుడు ఇంకోసారి చేసినప్పుడు చూపిస్తాను వీడియోలో. ఇలా పెరుగు పచ్చడితోనే సర్వ్ చేసేసుకున్నాను. మా పాపకి పెరుగు పచ్చడి ఇష్టము. ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీతో, ఎంతో ఈజీగా, ఎంతో తొందరగా అయిపోయే చికెన్ బిర్యానీ రెడీ మీకోసం.